ఎవరా వీడు? మర్యాద, గేర్లు పగిలిపోతాయి. ఐఎమ్ జానీ ఫ్రమ్ బాంబే. దుబాయ్. సిగరెట్ ఎందుకు వచ్చిండు వీడు? అర్థమైందా? చంపినోడు గురించి చెప్పడానికి వచ్చినండి రా. నాకెన్ని గుండెలు కావాలి, ఎన్ని ఖర్చు కావాలరా? హంతకుండా చూసింది, ట్రేస్ చేసేది, క్యాచ్ చేసేది నేనేరా. సిగరెట్ సిగరెట్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? అవసరం మనది అన్నా, నీకు తెలియదు. నువ్వు సిగరెట్ తాగే. ఇంతకీ మీలో అన్నవడరా? అన్న గురించి నీకు తెలుసా? అన్నా 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 ఎవడరా అన్న? వాడేమన్నా దేవుడా? మీ అన్నకి ఆటో జానీ గురించి తెలుసా? ఊరికేమన్నా కొత్త? కరెక్ట్. లేట్ గా అయినా కరెక్ట్ గా గెస్ట్ చేసావురా. బాంబేలో మన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తే అండర్ గ్రౌండ్ షేక్ అయిపోద్దిరా. నేను అడిగిన డబ్బిస్తే హంతకుడు ఎవరో చెప్తాను. ముందు వాడెవడో చెప్పు. పోరా ఠుషి, నీకు చెప్పేదేంట్రా? ఎక్కడ్రా మీ అన్న? కమ్మాన్. ఎవరా వీడు? అన్నా సదాన్ చంపినోడు నీటి చూసినట్టన్నా? నిజమా? ఎక్కడెక్కడెక్కడ చెప్పు చెప్పు చెప్పు. ఎక్కడ 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 చెప్పు చెప్పు చెప్పు. ఈ హిప్నటైజ్ మన దగ్గర కుదరదు. 2 లక్షల రూపాయలు, ఐ మీన్ 2 lakhs. 2 lakhs ఇచ్చి సారీ చెప్పు. అప్పటి నుంచి చూస్తున్న అన్న ముందు ఆగరా. ఎందుకు అతని మీద సీరియస్ అవుతున్నారు? మీరేం పీకారని. కనీసం వాడు కామెడీ అయినా చేస్తున్నాడు. ఏంటి, నేనింత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు కామెడీ అనిపిస్తుందా? అన్నా, నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నావు. ఓకే, మాఫియాతో పెట్టుకోవద్దు. శాల్తీ లేచిపో. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసురా, మీ అన్న 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 అన్న. సో వాట్? బాంబేలో మాఫియా వాళ్ళకి మలేరియా వస్తే నన్ను పిలిచి క్యాకరే అన్నాడు. వీడెంత? వీడి చెప్పింది నిజమైతే వాళ్ళందరినీ తీసుకురండి, అబద్ధమైతే వీడి శవాన్ని బాంబే ట్రైన్ ఎక్కించండి. రాజుగారు, నేను పుట్టి బుద్ధిరిగాక ఇంతవరకు ఎవ్వరు నన్ను రాజుగారు అని పిలవాల. సమ్మంగా ఉందబ్బా. ఒకసారి ముగ్గురు కలిసి పిలవండి. రాజుగారు, అబ్బో అబ్బో, మీరు సాయం చేసి పెట్టాలి రాజుగారు. సాయం అంటే డబ్బులు ఏమైనా అడుగుతారా ఏంటి? అది కాదు రాజుగారు, ఇప్పు పూలతో చాలా కాసాము. మీరు కొంచెం తాగి పెట్టాలి. ఓ సింతేనా? రండి రండి. మీరు రాజుగారు రాజుగారు అంటే నాకు నరాలు జివ్వులు లాగుతున్నాయా? రండి కూర్చోండి. మగ పురుషులు సరే, మూసుకోవాల్సింది ముఖం కాదు. నువ్వు లోపల బొమ్మదు, లోపల బొమ్మను అంతే పో. అబ్బా, ఎవరు ఏవిడా? ఆవిడ రాజుగారి భార్య. రాజుగారి భార్య? రాజుగారి భార్య? అరే, నీకు ఆవులిస్తే నోరు మూసుకోవడం తెలియదు, ఆడవాళ్ళ గురించి తెలుసు నీకు? సార్ తీసుకోండి రాజుగారు. ఏవండి, దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు తీసుకొస్తారా? గ్లాస్ ఎక్కడ? నువ్వు చేపెట్టింది ఎక్కడరా? అదిరా గ్లాసు. రోజు తీసుకుని వస్తావు, తీసుకో గ్లాసు. అబ్బో, నువ్వు మొహం తప్ప ఇంకేం మూసుకోవట్లేదుగా. ఏవండి, వీడికి కూడా దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇస్తారా? చేస్తుందిరా. వాడికి దాహం వేస్తుందా? దాహం వేస్తే ఇందాక అడగచ్చుకో. నువ్వు అడిగినప్పుడే అడగచ్చుకోరా. ఏముందిరా నీ బుర్రలో? నీ బుర్ర బుర్ర ఒకటే కదరా. నేను ఇస్తాను. ఎంతసేపు తీసుకుంటావురా నీళ్లు? ఎంతసేపు తీసుకో. ఏమండి, దాహంగా ఉంది, ఇంకో గ్లాస్ నీళ్లు. ఇప్పుడే కదా నువ్వు తాగింది నీళ్లు? కొట్టారు కదా సార్, గొంతు ఎండిపోయింది. కొడుతో గొంతు ఎండిపోయిందా? గొంతు ఆడకుండా చెప్పమంటావు? గొంతు ఆడకుండా చెప్పమంటావు? కిస్మత్ కుమార్ ఎంఏ PhD అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. అయినా ఒప్పుకొని తీరాలి సార్. అవతల వాళ్ళకి నేను మాట ఇచ్చాను. ఎవరికంటే కాలేజీ వాళ్ళకి. మీ అమ్మాయిని టూర్కి తీసుకొస్తారని నేను వాళ్ళకి మాట ఇచ్చాను సార్. తీసుకెళ్ళకపోతే నా పరువు పోతుంది సార్. పంపితే నా పరువు పోతాయా? అదేంటి? ఈ మధ్య నా కూతురు వెనకాల ఎవడో పడుతున్నాడయ్యా. సింగిల్ కాల్స్, డబుల్ కాల్స్, మిస్డ్ కాల్స్ తెగొచ్చేస్తున్నాయి. కాలేజీలో కూడా ఎవడన్నా అసలు కాలేజీలో అంత మాత్రం కూడా ఎవరు సార్. కాలేజీ నుంచి మాత్రం ఖచ్చితంగా కాదు. నీకెలా తెలుసు? మీకు అనుమానాలు ఎక్కువే సార్.
కూతురు అంటే ఇష్టం సార్. అది ఎక్కువైతే కష్టం సార్. అయినా కాలేజీ లెక్చరర్ని నేనే స్వయంగా అడుగుతుంటే ఇంకా ఏమిటి సార్ సందేహిస్తారు? అసలు అనుమానం అక్కడే వచ్చిందండి. ఇప్పుడు అది కూతురు, అవును, నేనేమో తండ్రిని. నిజమే. అదే వచ్చి డైరెక్ట్ గా నన్ను అడగచ్చు కదా, మధ్యలో మీరు ఎందుకు అడుగుతున్నట్టు? బుద్ధి లేక అయి ఉండొచ్చు. అయ్యా, మీ అమ్మాయి మిమ్మల్ని అడగదు, వాడు నన్ను వదలడు, మధ్యలో నన్ను ఇరికిచ్చారు. వాడేవాడు? అన్నానా? విన్నానండి. అయ్యా, మీ అమ్మాయిని ఈ టూర్కు తీసుకెళ్ళడానికి మిమ్మల్ని ఒప్పిస్తే నా పేరు కాలేజీలో 10 కాలాల పాటు నిలబడుతుందని నాకు ఈ కార్యక్రమం వంటగట్టారు. తప్పైతే క్షమించండి సార్, వస్తాను. ఆగండి, మీకు ఫోన్ ఉందా? దానికి నంబర్ కూడా ఉంది. రాసుకోండి. దేనికండి? వారం రోజులు నా కూతురుతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలనండి? అంటే పంపిస్తున్నట్టేగా. ఇప్పుడు వెళ్ళాలని అది అనుకున్నా, మా నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని చెప్పి నాకు గౌరవం ఇచ్చింది. అవును, తండ్రిగా అది నేను నిలబెట్టుకోవాలి కదా. ఏమంటారు? అంటే పంపిస్తున్నట్టే కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ కింగ్ అని యూత్ లో మనకు మంచి పేరు వస్తుంది కదా. దొరికితే పేపర్ లో కూడా వస్తుంది. దొరకటం ఏంటి? పేపర్ వాడికి న్యూస్ దొరుకుతున్నాను సార్. అదే, నాకేదో ఇంకో రకంగా వినిపించింది. సరేగాని అమ్మాయి జాగ్రత్త. మీరు కూడా జాగ్రత్త. నేను జాగ్రత్త ఏంట్రా? అబద్ధం చెప్పి అమ్మాయిని తీసుకొచ్చింది ఎవరు? నేనే. తేడా వస్తాయి నువ్వు అడుగుతాడు నన్నే. మరి ప్రాబ్లం ఎవరికి? నాకే. అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారా? ఈ టీ షర్ట్ ఎవరికో తెలుసా? అజయ్ గాడి. అజయ్ గాడిక? ఎస్. దీంట్లో ఏం రాసిందో చూడు. పెద్ద వెదవా. కరెక్ట్. ఇది అజయ్ గాడు వేసుకుంటాడు, పెద్దది అయిపోతాడు. ఎలా ఉంది? ఏ అజయ్, ఇటు రారా. ఈ టీ షర్ట్ నీకే, పంట చేసుకో. థ్యాంక్స్ రా. వేసుకో చూపించా. ఇక్కడ అంటే నాకు అబ్బాయిల ముందు కొంచెం సిగ్గెక్కువ, పక్కకెళ్ళి మార్చుకుంటాను.